దూలిపల్లి నరేంద్ర కుమార్ గారు. స్పీకర్ సార్, గౌరవ మంత్రి గారి సమాధానంలో ఒకటి చెప్పారు అధ్యక్ష. ఏదైతే ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్కి సంబంధించి 25% రిజర్వ్ చేశామని చెప్పారు. రెండోది వాళ్ళు చెప్తా ఉంది ఏంటంటే ప్రధానంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి సంబంధించి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నేషనల్ ఈ టెండర్ ప్రాసెస్లో టెండర్ పిలుస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, దాదాపు ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష. రెండు ప్రధానమైన అంశాలు గౌరవ మంత్రి గారికి సభ దృష్టికి నేను తీసుకురాదలుచుకున్నా అధ్యక్ష. ఎందుకంటే దీనిలో రెండు అంశాలు ఎంఎస్ఎంఈలకు సంబంధించి ప్రధానమైనవి. ఏదైతే లోకల్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన అంశాల్లో మిగతా రాష్ట్రాల్లో మనం చూస్తే అధ్యక్ష, ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20% టెండర్ వాల్యూ అనేది ఫిక్స్ చేశారు అధ్యక్ష. కొన్ని కర్ణాటక వెళ్తే 25% ఉంది, మహారాష్ట్ర 30% ఉంది, గుజరాత్ 25% ఉంది, ఉత్తరప్రదేశ్ 25% ఉంది, వెస్ట్ బెంగాల్ 30% ఉంది అధ్యక్ష. ఇది ఏదైనా అయితే ఎంఎస్ఎంఈలకు సంబంధించి మన ప్రొక్యూర్మెంట్ చేసే వస్తువుల్లో స్థానికంగా ఉండే ఎంఎస్ఎంఈలకి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లకున్న లోకల్ పరిశ్రమలకి అవకాశం ఇవ్వాలి అనే ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని పర్సంటేజ్ పెంచే అధికారం మనకుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా రాష్ట్రాలు గరిష్టంగా 30% వరకు ఇస్తా ఉన్నాయి. దాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఒకటి మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు, బయట రాష్ట్రాలన్నీ కూడా స్థానికంగా ఉండే పరిశ్రమలకి అవకాశాలు ఇస్తున్నాయి అధ్యక్ష. మంత్రి గారు 4 పరిశ్రమలు ఈ రాష్ట్రంలో ఉన్నట్టు వారి యొక్క స్టేట్మెంట్లో ఇచ్చారు. ఇప్పటి వరకు మా సహచర సభ్యులు చెప్పినట్టు 10 పరిశ్రమలు ఉన్నాయి. 10 టన్నుల నుంచి 75 టన్నుల వరకు ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్స్ తయారు చేసే పరిశ్రమలు 10 ఉన్నాయి అధ్యక్ష ఈ రాష్ట్రంలో. వాటిలో దాదాపు 600 టన్నులకు పైగా ప్రతిరోజు తయారు చేసే సామర్థ్యం ఉంది. కాబట్టి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే రెండు ప్రధానమైన అంశాలు ఎంఎస్ఎంఈకి సంబంధించి, ఒకటి క్వాంటిటీ, రెండు ప్రైస్ ప్రిఫరెన్స్ అధ్యక్ష. బయట రాష్ట్రాల్లో దాదాపు 10% నుంచి 15% వరకు ప్రైస్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అలాగే నేను మంత్రి గారిని ఒకటి సభకు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నా. మీరు టెండర్ వాల్యూ ఏదైతే ప్రతిపాదించారో మరి దానికి ఇప్పుడు మన జిల్లాల వారీగా మీరు టెండర్లు పిలిచారు అధ్యక్ష. శ్రీకాకుళం డిపోకో, గుంటూరుకో, రైస్ డిపోలకో ట్రాన్స్పోర్ట్ చేయాలని. ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎవరు భరిస్తున్నారు? అవి టెండర్లో ఇంక్లూడ్ అయినాయా, విడిగా మీరు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇస్తున్నారా? ఎక్కడో మహారాష్ట్ర నుంచో, ఎక్కడో ఢిల్లీ నుంచో, ఎక్కడో పంజాబ్ నుంచో తీసుకొచ్చి మీరు ఇక్కడ నుంచి పంపించాలి, మళ్ళీ వాళ్ళు చేసి తీసుకురావాలి, డబుల్ ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. కాబట్టి అవన్నీ లెక్కలో చూసుకున్నప్పుడు స్థానికంగా ఉండే పరిశ్రమలు మనం ఈ ప్రభుత్వం కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు కానీ నారా లోకేష్ గారు కానీ దేశం అంతా ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉన్నారు. పరిశ్రమలు రాష్ట్రానికి రావాలి, ఎక్కడెక్కడాల్లో వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టండి, మీకు ఎన్నో రాయితీలు ఇస్తామని మనం చెప్తా ఉన్నాం అధ్యక్ష. అటువంటప్పుడు స్థానికంగా ఉండే ఎంఎస్ఎంఈ పరిశ్రమలకి 10 రూపాయలు మనం ఎక్కువిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి అధ్యక్ష? ప్రైస్ ప్రిఫరెన్స్ పాలసీ ఉంది మీకు, ఎంఎస్ఎంఈలకు ఇవ్వచ్చు. 10 నుంచి 15% మీరు బయట వాళ్ళకంటే కూడా ఎక్కువ ధర ఇచ్చే అవకాశం ఉంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. దాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే పక్కనున్న తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రానికి అవసరానికి నిలబడి మొన్నే చూసాం అధ్యక్ష, మీరు మన రాష్ట్రంలో 50 లక్షల టన్నులు మీరు ప్రొక్యూర్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి రైస్ వెళ్ళకూడదని చెప్పి బోర్డర్ చెక్ పోస్టులు పెట్టారు, అవునా కాదా? మరి అలాంటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు పెట్టాలనే నిబంధన ఎందుకు పెడతలేదని చెప్పి నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా. ఎక్కడో పూణేలోనో ఎక్కడో పంజాబ్లోనో పెట్టిన వాళ్ళకి మీరు ప్రాధాన్యత ఇస్తే, సార్ కొత్తగా ఒక ప్రోడక్ట్ని కొత్తగా పెట్టిన కంపెనీ ఖర్చులు ఎక్కువ ఉండొచ్చు, ఎస్టాబ్లిష్డ్ అయిన కంపెనీ ఖర్చులు తక్కువ ఉండొచ్చు. దానివల్ల మీరు ప్రైస్ తక్కువ ఇచ్చారు కాబట్టి మేము స్థానికంగా ఉండే వాళ్ళ ఒక అవకాశం అనే మాట కరెక్ట్ కాదు. తెలంగాణ ఉన్న టెండర్లో స్థానికంగా ఎవరైతే యూనిట్స్ పెట్టారో వాళ్ళకే అవకాశం ఇచ్చారు. పంజాబ్ అధ్యక్ష, నేను గౌరవ మంత్రి గారికి దృష్టికి నేను తీసుకెళ్తా ఉన్నా, ఎవరైనా ఏనేయండి ఎంఎస్ఎంఈలు కాక మిగతా వాళ్ళు ఎవరన్నా చేస్తే 50% ప్రొక్యూర్మెంట్ రాష్ట్రంలో చేయాలి.
ఆ రాష్ట్రంలో పంజాబ్ రాష్ట్రంలో నేను చదివి వినిపిస్తాను అధ్యక్ష. పర్చేజ్ ప్రిఫరెన్స్ షల్ బి గివెన్ టు ద లోకల్ సప్లయర్స్ ఒకటి. ఈ లోకల్ సప్లయర్ స్టార్టప్స్ కూడా వీళ్ళు అమెండ్ చేసి ఆర్డర్ ఇచ్చారు అధ్యక్ష పంజాబ్ రాష్ట్రంలో. అదేవిధంగా వాళ్ళు కొనే రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని 50% రైస్ ఆ రాష్ట్రంలో కొనాలి. మరి ఏ రాష్ట్రాలకు అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పాలసీలు చేసుకుంటా స్థానికంగా కొనాలనే నిబంధనలు పెట్టుకొని స్థానికంగా పరిశ్రమ పెట్టాలి అనే నిబంధనలు పెట్టినప్పుడు మనం ఎందుకు స్థానికంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే ఔత్సాహికమైన యువకులు కొంతమంది ఇండస్ట్రీస్ పెడతారు అధ్యక్ష, వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాబట్టి మనకు తెలుసు, గత సంవత్సరం మీరు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రైతుల యొక్క ధాన్యం కొని 24 గంటల్లో మీరు డబ్బులు వేయటం మూలాన ఏ విధంగా ధాన్యం గత ప్రభుత్వంలో ఎప్పుడు రాలా, ఈసారి పర్చేస్ సెంటర్ల ద్వారా కొనాలని డిమాండ్ వచ్చింది. అటువంటప్పుడు మీరు ఇటువంటి పరిశ్రమలకు అది అవకాశం ఇస్తే మీరు కొనే 40,000 టన్నులు 50,000 టన్నులు వాళ్ళు లోకల్ ప్రొక్యూర్మెంట్ చేస్తే దానివల్ల ధాన్యం పండించే రైతుకి లాభం జరుగుద్ది, ఇండస్ట్రీకి లాభం జరుగుద్ది. కాబట్టి ఈ రాష్ట్రాల్లో ఉన్న విధానాలను పరిశీలించి పాలసీపరమైన మార్పులు తీసుకొచ్చి స్థానికంగా ఎవరైతే ఔత్సాహికమైన పారిశ్రామికవేత్తలు ఇండస్ట్రీలను పెట్టారో వారికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఈ వేదిక మీదుగా నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. ఎక్కడో బయట రాష్ట్రాలకు ఇవ్వటం కాదు, స్థానికంగా మిగతా రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలు, తెలంగాణ రాష్ట్రం ఒకటే విధానం అధ్యక్ష, ఆ రాష్ట్రంలో మీరు పరిశ్రమ పెడితేనే మేము ఇస్తాం, లేకపోతే ఇవ్వం అంతే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్, ఔత్సాహికమైన పారిశ్రామికవేత్తలు, ధాన్యం రైతుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నేను మంత్రి గారిని పాలసీ పరమైన విధానాలను తీసుకొచ్చి స్థానికంగా ఉండే పరిశ్రమల్ని బతికించాలని చెప్పి ఈ వేదిక మీదుగా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష.